ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసుకి థ్యాంక్స్ చెప్దామా? ప్రతిరోజు దేవుని మాట చేత మనలను ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నారు. దేవుని మాట వలన బలవంతులుగా చేయబడుతున్నాము. యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదుముగాక. ధైర్యము కావాలి. ప్రతి పరిస్థితిలో కూడా మనిషికి ధైర్యము బలాన్ని కలుగు చేస్తుంది. బలహీనులమైపోతున్నాము అంటే ఎక్కడో నీ హృదయంలో అవిశ్వాసము, పిరికితనము, అధైర్యము పనిచేస్తుందని. దేవుని కృపను బట్టి మనము ధైర్యం తెచ్చుకుంటే సాతాను శక్తులను ఎదిరించే అంత గొప్ప బలవంతులం మనమే. అటు బలవంతులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అటు బలము కలిగి ధైర్యము వహించి గొప్ప కార్యములు చేయుటకు ఆయన కృప సమృద్ధిగా మనపై కుమ్మరించునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉంటుడి అని అమూల్యమైన హెచ్చరికలను మాకు అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఎక్కడ బలహీనులు కాక, ఎక్కడ కృంగిపోక, తొట్టిల్లిపోక, దిగజారిపోక, మీ కృపను బట్టి ధైర్యం వహించి గొప్ప బలమైన కార్యములు చేయుటకు మీ సహాయమును అనుగ్రహించి నడిపించండి. ఎందరైతే బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారు ఏ పరిస్థితిలో, ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ ఇప్పుడే గొప్ప విడుదలనిచ్చి బలవంతులుగా చేయండి అయ్యా. శక్తివంతులుగా మార్చండి నా తండ్రి. మీ స్తోత్రాలు. పిరికివారిగా ఉండడానికి వీల్లేదు, అవిశ్వాసపరులుగా ఉండడానికి వీల్లేదయ్యా. ధైర్యము చెడిన పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. మీరు కనికరించండి, కృప చూపండి, ధైర్యమును అనుగ్రహించండి, బలమునివ్వండి, గొప్ప శక్తితో మీరు నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయన మాటల చేత ప్రతి హృదయము తెప్పరిల్లి ధైర్యం వహించి మీ ద్వారా మీ కుటుంబాలలో దేవుని గొప్ప కార్యములు చూచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.